మిక్కిలి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కొరకు, మీ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు నిత్యము ప్రభు సముఖమందు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామని. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించుగాక. దీనిలో 2 అంశాలను మీ ముందుకు, మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు. న్యాయ విమర్శ అంటే తీర్పు. మన అందరికీ తెలుసండి, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకి ఉన్నత న్యాయస్థానం, అంతేకాదు సర్వోన్నత న్యాయస్థానం అని పేరు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో జరుగుద్ది. ఒకవేళ వారు పై కోర్టుకి అప్లై చేసుకుంటే, లేకపోతే క్రింది కోర్టులోనే పని ముగుస్తుంది. కాకపోతే ఒక విషయం మీకు చెప్తాను, దేవుని దగ్గర విమర్శ, న్యాయ విమర్శ ఉంది. నెంబర్ 1 పాయింట్ అంటే దేవుడు విమర్శ చేస్తాడు అని దైవ గ్రంథం మనకు ప్రబోధిస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మీ కొరకు నేను చదువుతాను అండి, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలం అనుభవించినట్లుగా మనుషులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు సమకూర్చబడతారు. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కాకపోతే జీవ గ్రంథమందు పేరు కలిగిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. కాబట్టి న్యాయ విమర్శ అనేది ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయటం దేవునికి అగత్యం లేదు. అంటే నిన్ను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, మనుషుల్లాగా బెదిరించే దేవుడు కాడు. కాకపోతే ఆయన దృష్టి మనుషుల యొక్క చర్యల మీద ఉంది. ఆకాశం నుండి మనుషులను ఆయన పరిశీలన చేస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను అని వ్రాయబడింది. దేవుడు మనుషులను చూస్తున్నాడు. అందుకే ఇదే అధ్యాయములో, ఈ 34వ అధ్యాయంలో 10వ వచనములో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. 11వ వచనం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. చూసారా? అంటే దేవుడు క్రియకు తగిన ఫలం ఇస్తాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం, 13, 14 కూడా చదువుతాను. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. అంటే మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనుసరించి నడవాలి. మానవ కోటికి ఇదే విధి. అంటే ఖచ్చితంగా మనిషి దేవునికి భయపడి ఆయన మార్గంలో అనుసరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఆయన మార్గంలో నడిస్తే మనకు ఆశీర్వాదం అండి. 14వ వచనం, దేవుడు విమర్శ చేయనప్పుడు, అంటే తీర్పు, విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చు. చూసారా? దేవుడు తీర్పులోనికి తెస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. చాలా స్థలాల్లో వ్రాయబడింది. కాబట్టి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి. జర్మనీలో కరెంటు పోతే వెంటనే ఫీజు క్యారియర్ చెక్ చేస్తారు. ఎందుకు ఫీజు కొట్టేస్తున్నారు. అమెరికాలో కరెంటు పోతే వెంటనే ఈబీ ఆఫీస్కి ఫోన్ చేస్తారు, కరెంటు పోయింది మా ఇంట్లో, వెంటనే ఫోన్ చేస్తారు. అదే ఇండియాలో కరెంటు పోతే పక్కింటోడు వైపు చూస్తాడు, పోయిందో లేచండి, ఆ పక్కింటోడికి ఉందా లేదు. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు కూడా ప్రక్క వారి వైపు చూసేటట్టుగా ఉంది కానీ మన వైపు మనం చూసుకోము. మనకు మనం తీర్పు తీర్చుకోము. ఎదుటి వారికి తీర్పు తీర్చడంలో మనం అగ్రగణ్యులమండి. అందుకే వాక్యం ఇంకా చెప్తుంది. ఇదే యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం కూడా ఇలా చెప్తుందండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు.
కావున ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయటం దేవునికి అగత్యము లేదు, ఎందుకంటే న్యాయ విమర్శ ఉంది. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల నీవు విశ్రాంతి నుండి నీ వంతులో నిలిచెదవు. కాబట్టి మనకు విశ్రాంతిని, పరలోకాన్ని ఇవ్వటానికి దేవుడు తన నిత్య ప్రణాళికను మన పక్షంగా ఉంచాడు. అందుకే 2వ పాయింట్కి వచ్చేస్తాను. న్యాయ విమర్శ నుంచి 2వ పాయింట్ ఇదే, యోబు 34:24. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. చూసారా? అంటే విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. సౌలు అనే పాత నిబంధన మొట్టమొదటి ఇశ్రాయేలు రాజును తీసివేసి దావీదుకు రాజ్యాన్ని ఇచ్చాడు అండి. వస్తీ అనే అమ్మాయి గర్వించినందువలన ఆమె తన స్థానాన్ని పోగొట్టుకుంది. అహస్వేరోషు రాజు మన హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు 127 సంవత్సరాలను పాలించిన రాజుకు ఆమె భార్య, కానీ రాజు మాట వినలేదు. కాబట్టి ఆమెకు ఊస్టింగు, ఎస్తేరుకు పోస్టింగ్ ఇచ్చారు. అంటే వస్తీ పోగొట్టుకుంది, ఎస్తేరు సంపాదించుకుంది. హామాన్ అనేవాడు గర్వించి యూదులను నాశనం చేయటానికి ప్రణాళికను పన్నాడు. అయితే దేవుడు హామానును తీసివేసి మొర్దెకైకి మహామంత్రి పదవి ఇచ్చాడు. యాక్చువల్గా మొర్దెకై వాచ్మ్యాన్ డ్యూటీలో ఉన్నాడు, వాచ్మ్యాన్ ఉద్యోగం. కానీ దేవుడు ఆయన హెచ్చించాడు. అంటే విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయించున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నేను ఒక పుస్తకంలో చదివాను, బరాక్ ఒబామా గారు ఆయన భార్య అమెరికా దేశంలో ఖరీదైన హోటల్కి వెళ్ళారండి. వారు రాసిన మాటలు ఇవి. అయితే ఆ హోటల్ ఓనరు మేడంతో మాట్లాడాలని పర్మిషన్ అడిగారు. అప్పుడు ఒబామా గారు పర్మిషన్ ఇచ్చారు. మాట్లాడి తిరిగి వచ్చినట్టుగా అతను ఏం మాట్లాడాడు అని ఆమెను అడిగితే ఆమె చేలోక్తిగా, నేను కాలేజీ చదివేటప్పుడు నన్ను పిచ్చపిచ్చగా ప్రేమించేశాడంట అని చెప్పారు ఆవిడ. ఆయన ఇంకా చేలోక్తిగా అన్నాడు, నిజంగా నువ్వు ఆయన చేసుకుంటే ఈ హోటల్కి నువ్వు ఓనరు అయిపోయేదాన్ని అన్నాడు. వెంటనే ఆమంది, లేదు లేదు, అతడే అమెరికాకు అధ్యక్షుడు అయ్యేవాడు. అంటే ఆమె అంత విశ్వసించింది అనుకుంటాను. సరే, ఏది ఏమైనప్పటికీ వారికి ఏం సిగ్గు ఉండదో, మనకు సిగ్గు ఎక్కువండి. సరే, ఏది ఏమైనప్పటికీ ఎవ్వరు సిగ్గుపడినా సిగ్గుపడకపోయినా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడే రోజు అంతా ప్రత్యక్షంగా బాహాటంగా తీర్పు జరిగిపోద్ది. ఒక మాట చెప్పనివ్వండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఈ విధంగా చెబుతుంది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నానని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పారు. దేవుడు ఈ మాటలను దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, సర్వశక్తిని దీవెన మీ మీద ఉండును గాక. సదా ఆయన కృపా కనికరములతో దేవుడు మేము నింపు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. శ్రద్ధగా విని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.